హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వరూప స్టిచ్చింగ్ లాగ్స్. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటి అంటే మనం ఫ్యాబ్రిక్ని బట్టి క్యాన్వాస్ ఎలా యూస్ చేయాలనేసి ఉంటుంది కదండి. మనకి థిక్ ఫ్యాబ్రిక్ అయితే నార్మల్గా మనము లైనింగ్కే జాయిన్ చేసుకొని క్యాన్వాస్ మనం తిప్పేసుకుంటామండి నార్మల్గా. అదే ఒకవేళ మనకి ఇలా ట్రాన్స్పరెంట్ అంటే మనము క్యాన్వాస్ యూస్ చేస్తాం కదా, ఆ క్యాన్వాస్ కనిపించకుండా అయితే మనం స్టిచ్ చేయాలి కదా. మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ కానీ కొన్ని లైట్ కలర్స్ అట్లుంటే మనకి క్యాన్వాస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మనము ఇదిగోండి ఇలా వేరే పీస్ తీసుకొని మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్లీ మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ నార్మల్గానే జాయిన్ చేసేసుకొని తర్వాత ఇదిగోండి ఇలా పైన మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన మనం ఇలా క్యాన్వాస్ది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకో మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు మనం కొంతమంది ఎలా స్టిచ్ చేస్తున్నారు అంటే క్యాన్వాస్ మీద స్టిచ్చింగ్ పడేలా చేస్తున్నారండి. అలా కాదు, కరెక్ట్గా క్యాన్వాస్ మనం కరెక్ట్ మెజర్మెంట్ పెట్టి కటింగ్ చేసుకుంటాము. అప్పుడు మనం క్యాన్వాస్ కరెక్ట్గా ఎలా ఏ షేప్ అయితే ఉంటుందో కుట్టు కూడా అలాగే క్యాన్వాస్కి దగ్గరగా మనమైతే కుట్టు వేసుకోవాలి. అంతేగాని క్యాన్వాస్ మీద ఏవైతే మనము కుట్టు వేసుకోకూడదండి. అప్పుడు మనకి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల క్యాన్వాస్ దగ్గరగా కుట్టు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, లుక్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అంతా చేసుకున్నాక ఈ విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా పీసెస్ అనమాట. ఇలాగ మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి క్యాన్వాస్కి ఎక్స్ట్రా పీసెస్ 1.5 ఇంచ్ అట్లా పెట్టేసి మనము ఇలా కటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం కట్ వర్క్ లాగా పెట్టాం కదా, దానికి మనం మిడిల్గా అంటే కుట్టు కట్ అవ్వకుండా మనమైతే ఖర్చులు పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇలాగ పూర్తిగా మనం ఎక్కడైతే కరువు తిప్పామో అక్కడ కూడా మనం కట్టించుకుంటే మనకి కట్ వర్క్ కుట్టాం కదా, అది నీట్గా షేప్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. కింద కూడా నేను ఇలాగ కుట్టు కట్ అవ్వకుండా ఇలా నీట్గా అయితే కటింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఇది బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది. ఎక్స్ట్రా పీసెస్ కటింగ్ చేసేసి మనం క్యాన్వాస్ ఏదైతే జాయిన్ చేసుకున్నామో అది రివర్స్ చేసేసి అంటే మనం తిప్పేసిన తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను టాజిల్స్ అంటే థ్రెడ్ కూడా మీరు చూస్తున్నట్లయితే మనకి బయటికి కనిపించదండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనకి బయటికి కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా డిజైన్స్ పెట్టించుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ అయితే తీసుకోండి. ఎందుకు అంటే ఇలాగా చూస్తున్నారు కదా, ఇప్పుడు లైనింగ్ వేరే కలర్ ఉంది, మనకి వేసిన క్యాన్వాస్కి యూజ్ చేసిన పీస్ వేరేలాగా ఉంది. అది నా దగ్గర ఉంటే నేను వేసానండి కస్టమర్కి. ఇప్పుడు ఏదైనా డిజైన్ పెట్టించుకుంటున్నామంటే అట్లా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు డిజైన్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది, దానికి సంబంధించి పీస్ ఉంటే మనకి బ్లౌజ్ కానీ మనకి ఫిట్టింగ్ కానీ నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా పీసెస్ లేకుండా మనకి లైనింగ్ అనేది ఎక్కువ ఉంటే మనకి అండ్ ఫైనల్గా బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి, నెక్ ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.